ప్రియుడి మోజులో పడి భర్తను అతి కిరాతకంగా చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. లండన్లో నేవీ ఆఫీసర్గా పనిచేస్తున్న సౌరభ్ ఫిబ్రవరి 24న భార్య ముస్కాన్ పుట్టినరోజుకు భారత్కొచ్చాడు. ముందుగానే చేసుకున్న ప్లాన్ ప్రకారం మార్చి 4న ప్రియుడితో కలిసి భర్త సౌరభ్ని కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి భాగాలను డ్రమ్లో వేసి సిమెంటుతో మూసివేశారు. సౌరభ్ కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానంతో సౌరభ్ భార్యని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘటన వెలుగులోకొచ్చింది. సౌరభ్ కుటుంబీకులకు అనుమానం రాకుండా అతని ఫోన్ నుంచి మెసేజ్లు చేస్తూ వారిని ముస్కాన్ తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు తెలిపారు. 2016లో సౌరభ్ ముస్కాన్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారిరువురి కుటుంబాలు అంగీకరించకపోవడంతో వారికి దూరంగా జీవనం కొనసాగిస్తూ వచ్చారు. సౌరభ్ ముస్కాన్లకు 3 ఏళ్ల పాప కూడా ఉంది. నేవీ ఆఫీసర్ కావడంతో ఉద్యోగరీత్యా సౌరభ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే భార్య ముస్కాన్ ప్రియుడు సాహిల్కి దగ్గరైంది. వీరి ప్రేమకు సౌరభ్ ఎక్కడ అడ్డొస్తాడోనని లండన్ నుంచి రాగానే కత్తితో పొడిచి చంపేశారు. మర్డర్ చేశాక ఇద్దరూ కలిసి విహారయాత్రకు కూడా వెళ్లారని సౌరభ్ కుటుంబీకులు పేర్కొంటున్నారు.